చెప్పిందంతా అర్థమైంది కదా? అర్థమైంది అత్తయ్య. అయితే ఇక మొదలు పెడదాం. యాక్షన్. శరణ్య, ఏంటత్తయ్యా? కాంచన కనపడలేదు, ఎక్కడుందో చూసావా? నా పేరు వినపడుతుంది ఏంటబ్బా? ఏమే పంకజం, నేను మళ్ళీ మాట్లాడతాను, నువ్వు ఫోన్ పెట్టే. అయినా నన్నెందుకు పిలిచారత్తయ్యా? ఏం లేదమ్మా, ఇక మీదట ఇంటి బాధ్యతల్ని ఎవరికైనా అప్పగించాలి అనుకుంటున్నాను. ఆఫీస్ బాధ్యతలు పెద్దత్తయ్య గారికి అప్పగించారు, ఇప్పుడు ఇంటి బాధ్యతను కూడా వదులుకుంటారంటారేంటి? ఏమైంది? విశ్రాంతి విరామం లేకుండా నేను కష్టపడుతూనే ఉన్నాను. అందుకే కొంచెం గ్యాప్ కావాలి అని. అయితే నన్ను చూసుకోమంటారా? నీకు అంత అనుభవం లేదమ్మా. అది కాంచన లాంటి వాళ్ళకైతే వాళ్ళు బాగా సెట్ అవుతారు. వాళ్ళకే అప్పగించాలనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఆవిడ అనన్యకి సపోర్ట్ కదా. అటువంటి వారి బుద్ధి గురించి తెలిసి కూడా తప్పు చేయడం ఎంతవరకు కరెక్ట్ అత్తయ్య? అంతే అంటావా? మంచి అవకాశాన్ని ఈ సరణి చెడగొట్టేటట్టుందే. ఇదిగా వదిన గారు, నేను వస్తా ఉండాను. వదిన గారు, మీరు చెప్పిందంతా నేను వినుండాను. నిజమేనా? అవును, నువ్వు మన ఇంటి పెద్దగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరీ మాట అంటే చెవిలో శివరంజని రాగం ఊదినట్టుండాది. ఈ ఇంటిని నేను పద్ధతిగా నడిపిస్తాను. ఇప్పుడు ఇంటి వ్యవహారం అంతా నువ్వే చూసుకోవాలిగా. కోట్ల రూపాయలు నీ దగ్గరుంటాయి.